ఆత్మతత్వం పాలు లాంటిది. మిగతా వ్యవహారం అంతా నీరు లాంటిది. యోగులు లాంటి వారు మాత్రమే హంసలాగా ఏవి పాలో ఏది నీరో తెలుసుకోగలుగుతారు. ఇది కబీర్ ఇచ్చినటువంటి చాలా అద్భుతమైన సందేశం. మీరందరూ గమనించి ఉంటారు. అమ్మ కానీ నేను కానీ ఇచ్చే సందేశాలన్నీ కూడా ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించే ఉంటూ ఉంటాయి. ఎందుచేతంటే సృష్టిలో ఉన్నదే ఆత్మ. ఆత్మ కానివన్నీ అంటే అనాత్మలన్నీ అదృశ్యమయ్యేవే, అంటే శాశ్వతం కానివే. అందుచేత మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? శాశ్వతమైనటువంటి ఆత్మకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. కారణం ఏంటంటే ఏ మానవుడి యొక్క లక్ష్యమైనా సరే అదే. ఏంటి లక్ష్యం అంటే అనాత్మ అయినటువంటి ఈ దేహం నేను కాదు, శాశ్వతమైన ఆత్మే నేను, అంటే ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మే నేను అని తెలుసుకోవడమే మనందరి యొక్క లక్ష్యం. వాడే మోక్షాన్ని పొందుతాడు. అందుచేత ఆత్మను తత్వ దృష్టితో చూస్తారు. నామరూపాలు లేవు కాబట్టి, గుణాలు అవి ఏమీ లేవు కాబట్టి. అంచేత కబీరు ఈ ఆత్మతత్వం, ఆత్మతత్వాన్ని అంటే నామరూపాలు లేని ఆత్మని పాలు లాంటిదిగా పేర్కొన్నారు. మిగతా వ్యవహారం అంతా ఇంకంటే ఇంకేదైనా సరే, విగ్రహాలు అవనివ్వండి, ప్రపంచంలో ఉన్నవి అవనివ్వండి, ఏదైనా సరే నీటితో పోల్చారు ఆయన. మీకు ఆత్మ తప్ప ఇంకేది కనిపించినా అదంతా నీటి లాంటిదే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు చూడండి, పాలు నీరు కలిసి ఉన్నాయి. దాన్ని విడదీయడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం అంటే ఒక్క హంసకే సాధ్యం. హంస పక్షి జాతి. పక్షి జాతిలో కొన్ని వేల కాదు లక్షల రకాలు ఉన్నాయి. లక్షల రకాల పక్షులు ఉన్నా కూడా హంస మాత్రమే పాలను నీటిని వేరు చేయగలదు. నీటిని వదిలేసి పాలనే స్వీకరిస్తుందండి. హంస యొక్క గొప్పతనం అదండి. ఇక్కడ కబీరు యొక్క సందేశం ఏంటంటే మానవులమైన మనము హంసలాగా ఆత్మని అనాత్మని, ఆత్మ కాందాన్ని వేరు చేసి, అంటే ఆత్మ జ్ఞానాన్ని అనాత్మ జ్ఞానాన్ని వేరు చేసి హంసలాగా ఆత్మ జ్ఞానమే మనం తీసుకోవాలి. అలా ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, తెలుసుకుంటారో, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు తమ జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అంటే సత్యలోకానికి చేరుకోగలుగుతారు, పూర్ణాత్మ కాగలుగుతారు.